This video is for educational and informational purposes only. Please do your own research before applying. ముందుగా వీడియో చూస్తున్న మీకు మీ కుటుంబ సభ్యులకి ఇంకా మీ బంధుమిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఇండియన్ రైల్వేస్ నుంచి భారీగా 1104 ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి కేవలం 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ ఈ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోలేదు అనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన సొంత రాష్ట్రాల్లోనే ప్రభుత్వ సంస్థల్లో అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల కోసం 7 రోజుల్లోనే సెలెక్షన్ చేసే విధంగా అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి కూడా ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే 35,000 జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లోనే ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ డీటెయిల్ వీడియో కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి సంబంధించిన అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి మన ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 1104 వేకెన్సీస్ అయితే ఉన్నవి. కావాలనుకుంటే మీరు ఈ డాటా మొత్తం వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయిన www.indianrailways.gov.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. అదే లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా అందులో అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ అనమాట. టోటల్ 1104 వేకెన్సీస్ ఉన్నవి. అండ్ ఫ్రెషర్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు. సో మీరు అప్లికేషన్ మొత్తం ఇదంతా ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలనేది మాత్రం ఇదే వీడియోలో ఎండ్లో చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మీకు టోటల్ వేకెన్సీస్ 1104 వేకెన్సీస్ ఉన్నాయి కదా. మీకు డిఫరెంట్ యూనిట్స్ నుంచి డిఫరెంట్ వర్క్షాప్స్ నుంచి వేకెన్సీస్ ఉన్నవి. సో మీకు మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్ అని చెప్పి 390, ఇలా మీకు డిఫరెంట్ వర్క్షాప్స్ నుంచి వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే 1104 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. మీకు 10th లో 50% ఆఫ్ మార్క్స్తో పాటు 10+2 12th అంటే ఐటీఐ 10+2 కదా. సో ఖచ్చితంగా ఐటీఐ రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి ఖచ్చితంగా. సో 10th లో 50% ఆఫ్ మార్క్స్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. రిలవెంట్ ట్రేడ్స్ ఏవి అని చెప్పి కింద నోటిఫికేషన్ పీడిఎఫ్లో డీటెయిల్గా ఇచ్చారు. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఐటీఐ క్వాలిఫికేషన్ లేకున్నా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ వచ్చేసి 16th October 2025 కల్లా మినిమం 50 నుంచి మ్యాక్సిమం 24 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఈ కేటగిరీ వాళ్ళు మొత్తము ఈ 24 ఇయర్స్కి యాడ్ చేసుకోండి. ఆ యాడ్ చేసుకున్నాక వచ్చే మ్యాక్సిమం ఏజ్ వరకు ఎవరైనా సరే ఆ కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకు ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్లీ ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఇవి పర్మనెంట్ జాబ్స్ కాదు, అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. మీకు 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో రైల్వే నామ్స్ ప్రకారం మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే, మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా ఈ రైల్వేస్లో వచ్చే పర్మనెంట్ జాబ్స్కి మీకంటూ సపరేట్గా రిజర్వేషన్ కానీ లేదా కొన్ని వేకెన్సీ సపరేట్గా తీసి పెడతారు. సో అలా మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రజెంట్ ఖాళీగా ఉండి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉందనుకుంటే ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా కేవలం 10th ప్లస్ ఇంకా ఐటీఐ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ చేస్తారు. దాని తర్వాత మీకు డీవీ ఉంటుంది. గోరఖ్పూర్లో డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఫిట్నెస్ అంటే మీకు పోలీస్కి ఆర్మీకి ఉన్నట్లు ఏమి ఉండదు. నార్మల్గా పర్సన్ ఫిట్ ఉన్నాడా లేదా అలా చెక్ చేసి ఒక మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. వీళ్ళు ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళలో బాయ్స్కి 100 రూపీస్ ఉంటుంది. సో చాలా తక్కువ ఫీజు ఉంటుంది. ఇది అఫీషియల్గా నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళే ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ అనమాట. మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే ఫీ అయితే పే చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు 15th October 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 16th October 2025 నుంచి 15th November 2025 వరకు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. సో మీకు డీవీ మీకు ఫస్ట్ ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు. దాని తర్వాత డీవీ కండక్ట్ చేస్తారు. ఆ డీవీకి సంబంధించి డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే డేట్స్ కానీ ఈ రిజల్ట్స్ కానీ అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్ని అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. www.ner.indianrailways.gov.in అని చెప్పి దీన్ని మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అందులో ఆర్ఆర్సీ లేదా అప్రెంటిస్ సెక్షన్ని సెలెక్ట్ చేసుకుని అందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేశాక కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. డాక్యుమెంట్స్ ఫోటో అన్నీ అప్లోడ్ చేశాక ఫీ ఉన్న వాళ్ళు మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఫీ పే చేయాలి. లేని వాళ్ళు ఏం అవసరం లేదు. సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ సెలక్షన్ ప్రాసెస్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. అలా ఒక స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అది ప్రాపర్గా వస్తున్నాక ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అన్ని ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ లాగిన్ దగ్గరకు వచ్చేసి లాగిన్ చేసుకొని అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వాళ్ళు ఫర్దర్గా మీకు 10th ఇంకా ఐటీఏలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ తీసి మళ్ళీ తర్వాత గోరఖ్పూర్లో డీవీ కండక్ట్ చేసి ఒక ఫైనల్ సెలెక్షన్ చేసి మీకు ఈ అప్రెంటిస్ జాబ్స్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ వాళ్ళు అయితే అఫీషియల్గా 1104 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఈ డీవీ కానీ తర్వాత పోస్టింగ్ కానీ ఇనీషియల్గా మీకు అక్కడ నార్త్ ఈస్టర్న్ సైడే ఉంటుంది. అంటే ఈ గోరఖ్పూర్లో, ఈ లక్నోలో, వారణాసి ఈ లొకేషన్స్లోనే ఉంటుంది. సో మీకు వేకెన్సీస్ కూడా చూసుకోవచ్చు. వర్క్షాప్స్ కానీ ఇవన్నీ మీకు ఆ లొకేషన్స్లోనే ఉన్నాయి చూసుకోవచ్చు. మెకానికల్ వర్క్షాప్ గోరఖ్పూర్ అని చెప్పి ఇలా అక్కడనే ఉన్నవి. సో మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మేము చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. మీకు ఓకే, మాకు వెళ్ళడానికి ఓకే అనుకునే వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ అయితే చేసుకొని, అప్లికేషన్ ఫీ లేని వాళ్ళు అయితే చేసి పెట్టుకొని తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు అనుకో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. సో మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మాత్రం మీకు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఫర్దర్గా మీకు ఎప్పుడన్నా రైల్వేస్లో వచ్చే పర్మనెంట్ జాబ్స్ అప్పుడు చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.